మావా ఇండియాలో ఉన్న ఇంచ్ బై ఇంచ్ అన్ని రికార్డులను కూడా రప్పా చేస్తున్నాడు మన పుష్పరాజ్. ఇదైతే మామూలు అరాచకం కాదు, ఇక హిందీలో మొత్తం ప్రపంచాన్ని ఒక రేంజ్ కి తీసుకుని వచ్చి పెట్టాడు మామ. నా ఉద్దేశం ఏంటంటే మిగిలిన అన్ని చోట్ల కూడా పుష్ప 2 సినిమాకి కలెక్షన్స్ తక్కువ వస్తున్నాయి, డౌన్ ఫాల్ కూడా ఆల్రెడీ అయ్యింది. కానీ కేవలం హిందీ నుండి కలెక్షన్స్ రాబెడుతూ అన్ని దగ్గరలో కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. మరి ఈ విధంగా నిన్న 18th డే సండే థర్డ్ వీకెండ్ అడ్వాంటేజ్ తో తెలుగులో 8 కోట్ల వరకు గ్రాస్ వస్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ 3 రాష్ట్రాలు కలిపి 4 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 4 కోట్ల వరకు గ్రాస్ వస్తే ఓన్లీ హిందీలో అయితే 30 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. అది కూడా మూవీ రిలీజ్ అయిన 18వ రోజు. 18th డే 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ అంటే అయ్య బాబోయ్, పుష్పరాజ్ ని మామూలుగా ఓన్ చేసుకోలేదు. హిందీ ఆడియన్స్ వాళ్ళ సొంత సినిమా కంటే కూడా ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. మరి ఈ విధంగా 18వ రోజు పుష్ప 2 సినిమా 25 కోట్ల వరకు నెట్ అనేది రాబట్టింది మామ. ఇదైతే అరాచకమనే చెప్పాలి. అండ్ పుష్ప 2 సినిమా ట్రేడ్ ప్రకారం 1500 కోట్ల మార్క్ అయితే దాటేసింది మామ. ట్రేడ్ ప్రకారం 1530 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ 18 రోజులకు రాబట్టింది. మరి మేకర్స్ ప్రకారం అయితే ఈ లెక్క 1600 కోట్ల మార్క్ అనేది దాటేసింది. ఎందుకంటే 14 రోజులకి 1508 కోట్లు వచ్చినట్టు మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ వేశారు. ఇక 15వ రోజు 16, 17, 18 రోజులకు పోస్టర్స్ దించలేదు. మరి 15వ రోజు ట్రేడ్ ప్రకారమే 22 కోట్లు వచ్చింది. 16వ రోజు 15 కోట్లు వచ్చింది. 17వ రోజు అంటే థర్డ్ వీకెండ్ సాటర్డే మొన్న 37 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి 18వ రోజు నిన్న 48 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇది కేవలం ట్రేడ్ వర్గాల అంచనాలు మాత్రమే. మన అందరికీ తెలుసు ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే మూవీ టీం నుంచి వచ్చే అఫీషియల్ కలెక్షన్స్ అన్నవి ఎక్కువగానే ఉంటాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఒకసారి ట్రేడ్ వైపే మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన కలెక్షన్స్ 14 డేస్ కి 1500 క్రోర్స్, 15, 16, 17, 18 డేస్ లో ట్రేడ్ వరకు అంచనా వేసిన కలెక్షన్స్ లు కలిపితే 120 క్రోర్స్ వరకు అవుతుంది. మరి ఆ 1508 క్రోర్స్ కి ఈ 120 క్రోర్స్ కూడా ప్లస్ చేస్తే దాదాపు 1630 క్రోర్స్ అవుతుంది. సో ఈ విధంగా మేకర్స్ 1600 కోట్లు దాటినట్టుగా ఈవినింగ్ లోపు పోస్టర్ అయితే వేస్తారు. మరి ఆ పోస్టర్ లో 1610 కోట్లు వేస్తారా, 1620 వేస్తారా, 1630 నుండి 40 లోపు మధ్యలో వేస్తారా అన్నది ఈగర్లీ వెయిట్ చేయాల్సి ఉంది. మరి పుష్పరాజ్ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.